ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్లాషెస్ వచ్చినప్పుడు ఫరూక్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా గొడవలు అనేవి రైట్ కాకుండా, ఎందుకంటే చాలా మంది నాయకులు చూస్తుంటాం మధ్యలో గొడవలు పెట్టేసి మనం లబ్ధి పొందామని చెప్పేసి. సో ఇదే ఎట్లా వచ్చింది? సేమ్ రాజకీయాలు శాశ్వతం కాదు. ఇక్కడ పుట్టి పెరిగినాం, ఈ ఊరు నాది, ఈ ఊర్లో ఉండేటంతా మనం అనాథబలము, మనం కొట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది. నేను బాబరీ మసీద్ డిస్మాంటిల్ అయిన తర్వాత 6వ తేదీ చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగేది. నేను నిలబడి నా మిత్రులందరూ పిలిపించి, అప్పుడు సంజయ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యే కొన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే చూస్తే లేడు, వాళ్ళ పార్టీలను కూడా పిలిపించా, అందరం సామరస్యంగా కాపాడుకుందాం, మాకు అన్ని మతాలు కులాలు అన్నీ ఒకటే, దేవుడు అందరికీ ఒకటే, ఇట్లాంటివన్నీ ఏదో పనులు చేయకూడదని కూర్చొని మాట్లాడి పట్టే తీసుకొని నిలబడేస్తున్నట్టు, ఎటు రాకూడదు అటు రాకూడదు, ఎవరు వచ్చినా కొట్టడం మొదలుపెట్టాం. సామరస్యంగా అయిపోయింది, ఏం గొడవలు లేకుండా మత సామరస్యం. ఈ రోజు వరకు కూడా ఈ రోజు కూడా అదే కోరుకుంటున్నాం, మత సామరస్యాన్ని కాపాడుకోవాలా. చాలా మంది రెచ్చగొట్టారు, మహానంది ఆలయాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల మీద దాడులు చేయాలన్నా కూడా ఫరూక్ ఆపారు అని చెప్పేసి. ఎన్జిఓస్ కాలనీ కానీ, స్టేట్ బ్యాంక్ కాలనీ కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, రామాలయంలో కావాలంటే కట్టిస్తామని చెప్తే ఆడ కట్టించాము. ఆంజనేయ స్వామి గుడికి కావాలంటే డబ్బులు ఇచ్చా, అయ్యప్ప స్వామి గుడికి కావాలంటే డబ్బులు ఇచ్చా, మహానందేశ్వర స్వామికి అయితే మహానందిలో గీపురం కట్టించి రోడ్ ఇచ్చా. నా దగ్గర పాపయ్య అని చెప్పి ఇవ్వ ఉన్నాడు, సార్ ఆదాయమే లేదు అని, ఏం చేయమంటావంటే నేను ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అని పెట్టాలి సార్ దేవాలయంలోనే. ఫస్ట్ రోడ్డు బాగాలేదు, రోడ్ వేద్దామని చెప్పి ఒకటి ఎస్విసిపాడి గారి ఉంటే ఎస్విసిపాడి పోయి ఆర్ఎండ్బి పిలుస్తుంటే నా రోడ్ వేయాలంటే పాపం ఇమీడియట్ శాంక్షన్ చేశాడు ఆయన. రోడ్ వేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయా. తర్వాత నేను అక్కడ ఎడ్ల పందాలు పెట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలామంది వస్తారంటే అప్పటి నుంచి బాగా విపరీతంగా రావడం. ఇప్పుడు ఈ రోజు కూడా ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. అప్పుడు రాష్ట్రంలో ఎడ్ల పందాలు బంద్ అయిపోయినాయి. నేను అప్పుడు ఏం చేసామంటే టీవీ కెమెరాలు పెట్టండి, పశువులు కొట్టకుండా, కొడితే వారి మీద కేసు పెట్టండి, అది ప్రత్యేకంగా ఉంటాయి, మీడియాని పిలుచుకొని చూపించండి అని అందరిని పిలిపించి ఇన్వైట్ చేసి చూపించా. ఎవరు కూడా ఆ ముళ్ళకర్ర కానీ, తర్వాత అదేదో సొరకాల దానితో కొట్టకుండా, దాని సొరకాలు కూడా అది తోలు ఉండకుండా పెట్టాం. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి పట్ల పందాలు, అందరూ ఎంటర్టైన్మెంట్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు, దేవర కార్యక్రమం జరిగినా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా గొడవ జరగలేదు. అందరూ పోయి చూస్తూ ఉన్నారు. మహానంది దేవస్థానం చాలా డెవలప్. అప్పుడు నా కాన్స్టిట్యూషన్లోనే అది మహానంది దేవస్థానం. దానికి గోపురం కట్టించి కే కృష్ణమూర్తి గారికి గ్రానైట్ స్టోన్స్ ఇవ్వమంటే గ్రానైట్ స్టోన్స్ కూడా ఇచ్చాడు. వాళ్ళ ఆయన పేరు కూడా వేసి ఇచ్చినది, మీరు చూసుకొని పోయి. చాలామంది అడిగారు గోపురం కట్టాడు ఏమన్నంటే, గోపురం కాదు స్టైల్స్ ఇచ్చాడు. మళ్ళీ గోపురం ఆయన పేరిస్తే గోపురం అంతా ఆయన కట్టినట్టు, ఏదో పుణ్యం కార్యక్రమం ఎవరు ఇస్తే మీరు వేయాల్సింది. అప్పుడు ఆ రోజు గ్రానైట్ స్టోను అడుగుతారు, ఇచ్చాడు పాపం ఆయన కృష్ణమూర్తి అన్న. వాళ్ళ తమ్ముడు ప్రతాప్ ఇచ్చినాడు, ప్రభాకర్ మొత్తం పోయినాము. కాబట్టి మన కులాలు మతాలు లేవు, అన్నీ ఉంటాయి. ఎవరి కులం మనకి, ఎవరి మతం మనకి, అంతే. కానీ మనం ఇక్కడ సాంప్రదాయపరంగా సంస్కృతిని, సంస్కారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధికి ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో సుదీర్ఘంగా మైనారిటీ శాఖలో పనిచేసిన అనుభవం మీకుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి చాలా నేను విరాళాలు ఇచ్చాను, దగ్గర నుండి డెవలప్మెంట్ చేశాను. మరి మైనారిటీకి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదనే విమర్శలకు ఏం చెప్తారు? మైనారిటీలకు ఇప్పుడు ఉన్న ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులు డబ్బులు ఇచ్చాయి. అన్నీ పెళ్లి కానుక నేను ఇంట్రొడ్యూస్ చేశాను. దుల్హన్ పథకం అంటారే, ఈరోజు అది అయింది, నేనే ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడి నుంచి నంద్యాల నుంచే ఈద్గాలో ప్రోగ్రాం పెట్టి నేనే మంత్రి గారు దాన్ని శ్రీకారం చుట్టాం. దానికి కూడా అది ఎవరు, మీ సియాసత్ పేపర్ ఆయన ఉన్నాడు ఎడిటర్ హైదరాబాద్లో, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినాడు సార్ చంద్రబాబు నాయుడుకి, ముస్లిం బిడ్డలు పెళ్లిలు కావడం లేదు, ఇళ్ళలో ఉడిపోతున్నారు, ఏదన్నా ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది చెప్తే ఆ రోజు స్టార్ట్ చేశాం. పిలిపించి నాకు చెప్పారు, ఫరూక్ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అంటారంటే మంచిది సార్. నేను దాంతోపాటు బీసీలకు, ఎస్సీలకు అందరికి వచ్చింది. ఆ పెళ్లి కానుకో లేకపోతే 50,000 ఈ ముఖ్యమంత్రి మరి ఇస్తానని చెప్పి ₹1,00,000 ఇస్తానని చెప్పి మొన్న అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేసినాడు. ఎంతమందికి ఇచ్చాడో తెలియదు. 4 ఏళ్ళు కంప్లీట్గా, 5 ఏళ్ళు ఎవరికి 4.5 సంవత్సరాలు ఏమి ఇచ్చినట్టు ₹1,00,000 వాళ్ళు అడిగినారా? 50,000 చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. నేను ఇప్పుడు 10,000తో స్టార్ట్ చేశా. 10,000 దాన్ని అప్పుడు మార్కెట్ విలువ తెలుసు, ఇప్పుడు మార్కెట్ విలువను బట్టి మళ్ళీ ₹1,00,000 చేస్తామంటాడు మళ్ళీ ప్రభుత్వం వస్తే. ఈ స్కీమ్స్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం తీసుకొచ్చా? 1985 మా ఏప్రిల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు గారు వాగ్దానం చేశారు కాబట్టి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచాం. ఎంతోమందికి లబ్ధి చేకూర్చాము ఫైనాన్షియల్గా. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత బాగోగులు వాళ్ళు చూసుకోవాలి. మనం ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఎన్టీ రామారావు గారు, ఫరూక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి ₹1,00,000 లోన్ ఇచ్చినారు. మనం బాగుపడాలని ఆలోచన వాళ్ళు చేసుకోవాలి. మనం కొంతమంది లోన్ కట్టుకుంటూ రైట్ ఆఫ్ చేశాము. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం పెట్టాము, హజ్ కమిటీ మనం పెట్టాము. అసలు ఏమి చేయలే. మేము హజ్ హౌస్ హైదరాబాద్ కడితే ఇతర రాష్ట్రాల నుంచి చూసిపోయినారు. బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి మన హజ్ హౌస్ చూశారు. ఎందుకంటే హజ్కు పోయే ఎవరైతే ఉన్నారో భక్తాగ్రేసులకు వాళ్ళకి అక్కడ ఉండడానికి 1 రోజు 2 రోజులు ఏర్పాటు చేశాం. అక్కడ భోజన సదుపాయాలు కూడా ఫ్రీగా చేశాం. ఏ స్టేట్లో కూడా లేదు.
నేను అదర్ స్టేట్కి పోయి చూసి రమ్మని చంద్రబాబు నాయుడు ఎవరు బాగా చేస్తున్నారు అంతకన్నా బాగా చేయాలని మరి అన్ని స్టేట్ తీసుకొచ్చి అంతకన్నా బాగా చేసిన నెంబర్ 1 వచ్చింది 5 ప్రైజ్ కూడా ఇచ్చారు మాకు. దుల్హన్ పథకం అలాగే రంజాన్ తోఫా అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్తోనే ముస్లిం జీవితాలు మారిపోయారు. మారాలా అదే కదా చెప్పేది నేను. వాళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మార్పు రావాలా. ప్రభుత్వం లోన్ అందుకే ఇప్పుడు కార్లు ఇస్తున్నాము, ఆటోలు ఇస్తున్నాము. ఎవరు ఇచ్చే బాధ్యతే కానీ బాగుపడే బాధ్యత వాందే. అంతా వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలా. వాడు ఫైనాన్షియల్గా సొంతంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన జనరేట్ చేసుకోవాలా. అది కూడా ప్రభుత్వం చూపించాలన్నా. మేము మా మార్కెటింగ్ మా ముస్లిం మహిళల కోసం సపరేట్గా డాక్వా స్కీమ్ పెట్టారు, డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ముస్లిం ఉమెన్ అని చెప్పి. ఎవరు రాలేలే. వాళ్ళకి మార్కెటింగ్ కూడా చేస్తామని మేము అవేర్నెస్ రావాలా, చెప్పాలా వాళ్ళలో. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పెట్టాడు అడ్వైజరు, మన జీతభత్యాలు 3.5 లక్షలు ఎంతో. ఏం అడ్వైజ్ చేసిండు? ఏదైనా అడ్వైజ్ చేస్తే నేనే ఫాలో అవుతా. ఏం అడ్వైజ్ చేసినారు చెప్పండి. చెప్పాలి కదా, చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక మంత్రిగా నేను 8 సంవత్సరాలు ఉన్నా కాబట్టి నా కర్తవ్యం, నా బాధ్యత అది. చేసాం కదా అని. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు చేయలే? ఒక పని కూడా చేయలే. ఏ కార్యక్రమం కూడా పోతే రాజశేఖర రెడ్డి గారు మాత్రం రిజర్వేషన్ పెట్టాడు, మైనార్టీస్కు రిజర్వేషన్ పెట్టాడు. అందులో నేను ఒప్పుకుంటున్నా. దానికి కారణం నేనే అందరినీ పిలిపించి మొత్తం నా ఇంట్లో మీటింగ్ పెట్టి నవంబర్లో 2003లో పెట్టిన తర్వాత మైనార్టీస్కు 3% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి 150 మందిని సి రామచంద్రయ్య గారు ఇప్పుడు మా పార్టీకి వచ్చాడు. ఇదే ఆయన ఎంపీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వాడు ఆ పార్టీలో ఉన్నాడు, మా ఫ్రెండే, మాకు అన్న లెక్క లాంటివాడు. వాళ్ళు ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు సజెస్ట్ చేశారు. మన ఇంట్లో మీటింగ్ పెట్టాము. మొత్తం ఎలైట్ పీపుల్ హైదరాబాద్లో ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజ్ ఉన్నాయో అందరినీ పిలిపించాం. భోజనాలు పెట్టించి 3% అయితే 50% క్రాస్ కాదు కాబట్టి 3% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. మన దురదృష్టం మన ప్రభుత్వం రాలే. ప్రభుత్వం అప్పుడు మనకు డిజాల్వ్ చేయకపోతే చేసి వారేసినాం. అప్పుడు డిజాల్వ్ చేసినాం మనం. తర్వాత ఎన్నికలు పోయినాం. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినాం. మేము అనౌన్స్మెంట్ ఇచ్చినా అది 5% అయిండు. అది 5% తర్వాత మళ్ళీ అసెంబ్లీలో గొడవ అయింది. అది 50% దాటిపోయి 2%. మళ్ళీ 3.5% 4% దించాడు. మళ్ళీ అది కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. మ్యాటర్ పెండింగ్ ఇన్ ద సుప్రీంకోర్టు. అది కోర్టులో ఎప్పుడు తెగుతుందేమో మన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఒక ముస్లిం వ్యక్తి, అలాగే మైనార్టీ శాఖ మంత్రిగా పలుసార్లు పనిచేశారు. సో మీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు ముస్లింలకు కూడా చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ముస్లింలు సంతృప్తిగా టీడీపీ నమ్మే స్థితిలో లేరంటే ఏం చెప్తారు? ముస్లింలతో ముందు బాగా కాంగ్రెస్తో ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఎందుకంటే ఏదో రాజశేఖర్ కొడుకు రాజశేఖర్ ఏదో మాకు రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన చచ్చిపోయినాడు. ఏంటి మన జిల్లాలో చనిపోయింది. రాజశేఖర రెడ్డి గారి మీద కొంచెం అభిమానంతో ఈయన ఒక్కసారి అని చెప్పి పిల్లల్ని పెంచుకొని అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగాడు. సిపిఎస్ చేస్తా, అది చేస్తా, రద్దు చేస్తా, ఇది రద్దు చేస్తా, ఆర్టీసీని ఇది చేస్తా అన్నాడు. ఏమైనా చేసిండా? ఏమి చేయలే. మైనార్టీ లోన్లు కంప్లీట్ క్లోజ్, చాప్టర్ క్లోజ్, ఏం చేయలే. మైనార్టీలకు సప్లాన్ ఇస్తా అన్నాడు. మైనార్టీ బడ్జెట్ సబ్ లేదు, ప్లాన్ లేదు. అప్పుడైతే నమ్మినారు కొంతవరకు ఏం చేస్తాడేమని. ఏమీ చేయలేదు ఆయన. ఎట్లా నమ్ముతారు ప్రజలు నమ్మాలి కదా. అబద్ధాలు ఎన్ని రోజులు జరుగుతాయి? అబద్ధాలు. శిశుపాలను కూడా ఒక రోజులో 100 తిట్లు తిడితే కృష్ణ పరమాత్మ కూడా క్షమిస్తా అన్నాడు.